ను యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇంటర్నెట్ సామాన్య ప్రజలందరికీ అందుబాటులో లేని రోజులు, ప్రపంచం అందరి చేతుల్లోకి ఇంకా రాని రోజులు, ఎవరో చెప్పిన మాటలు, ఏ పుస్తకంలో చదివిన రాతలో పట్టుకొని తీర్థయాత్రలు చేసే రోజులు కూడా అవే. మేము కూడా 12 మంది ఎక్కడ ఉందో ఇంకా తెలియని ఓ నదికి పుష్కరాలు అని తెలియగానే అక్కడికి బయలుదేరిపోయాం. అది 2013వ సంవత్సరం మే నెల. ఢిల్లీలో ఎండలు అదిరిపోతున్నాయి. ఢిల్లీ స్టేషన్లో దిగి 1వ ప్లాట్ఫారం వైపు ఉన్నటువంటి పాహర్గంజ్లో రవి గారని ఒక తెలుగు మాట్లాడే ట్రావెల్ వాళ్ళని పట్టుకొని బార్గెయిన్ చేసి వెళ్ళే రోజు వచ్చే రోజు ఢిల్లీలో రూమ్స్ ఇచ్చేలాగా, చార్ధామ్ యాత్ర ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు ఒక వెహికల్ ప్రొవైడ్ చేసేలాగా మనిషికి 5,500కు మాట్లాడుకుని అక్కడ నుంచి హరిద్వార్ బయలుదేరిపోయాం సరస్వతీ నది పుష్కరాలకి. ఈ సరస్వతీ నది పుష్కరాలు పోయినసారి అంటే 2013లో మే 31 నుంచి జూన్ 11 వరకు జరిగాయి. ఇక మా ప్రయాణం ఢిల్లీ నుంచి మొదలైందని చెప్పాను కదా. ఈ ఢిల్లీ నుంచి మొట్టమొదటిగా హరిద్వార్ వెళ్ళి హరిద్వార్లో హర్కి పౌడీలో స్నానం చేసి, ఆ తర్వాత మానసాదేవిని, ఆ ఎదురుగుండా కొండ మీద ఉన్నటువంటి చండీదేవిని, ఈ ఇద్దరిని దర్శించుకుని అక్కడి నుంచి ఎవరైనా చార్ధాము, గంగోత్రి, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇట్లా మొదలు పెడతారు. కానీ నేను మాత్రం ఫస్టే సరస్వతీ నది పుష్కరాలకు హాజరవుదామని చెప్పేసి హరిద్వార్ నుంచి డైరెక్ట్గా బద్రీనాథ్ బయలుదేరిపోయాం. ఇది భాగీరథి, అలకనంద నదుల సంగమ ప్రదేశమైనటువంటి దేవప్రయాగ. అప్పుడు రోడ్లన్నీ దాదాపు అన్నీ సింగిల్ రోడ్లుగానే ఉండేవి. ఇప్పుడు రిషికేశ్ నుంచి బద్రీనాథ్ వరకు కూడా చాలా మట్టికి డబల్ రోడ్ అయిపోయింది. దాదాపు ఒక 50-60 కిలోమీటర్లు మాత్రమే సింగిల్ రోడ్డు ఉంటుంది. మిగతా 300 కిలోమీటర్లు డబల్ రోడ్డే ఉంది. ఇప్పుడైతే కొద్దిగా ఇబ్బంది ఏమీ లేదు బద్రీనాథ్ పోవడానికి. ఈ రోడ్లలో అప్పుడప్పుడు ఇలాంటి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ అయితేనే ఈ రోడ్లలో మనకి డ్రైవ్ చేయగలడు. మామూలుగా ఎవరికి వాళ్ళు
నాన్ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ అయితే ఇంక ఇట్లాగే ఉంటుందండి పరిస్థితి. కొద్దిగా చూసుకుని ఎక్స్పీరియన్స్ డ్రైవర్నే తీసుకెళ్ళండి. ఇదేనండి ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైనటువంటి బద్రీనాథ్‌కి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సరస్వతీ నది. ఈ సరస్వతీ నది ఇలా ఉంటుందండి. ఇక్కడ ఎటువంటి ఘాటు ఉండదు. అది 2013లో అయినా ఇప్పుడైనా సరే ఎటువంటి ఘాటు ఉండదండి ఇక్కడ. ఎందుకంటే నేను మొన్నే రీసెంట్‌గా వెళ్ళొచ్చాను. అప్పుడు కూడా ఎటువంటి ఘాటు ఇక్కడ నిర్మించలేదు. కాకపోతే ఇక్కడ చిన్న సరస్వతీ నది ఉద్గమ స్థానం దగ్గర చిన్న సరస్వతీ నది ఆలయం ఉండేది. అది మాత్రం కొద్దిగా పెద్దగా పాలరాతితో నిర్మించారు ఆలయాన్ని మాత్రం. ఇక్కడ ఘాట్ అయితే ఏమీ కట్టలేదండి. 2013లో ఈ సరస్వతీ నది పుష్కరాలకి భక్తులు వస్తారని తెలిసి ఆ చిన్న కాలిబాటను నిర్మించారు. ఆ 2013లో నిర్మించిన కాలిబాటే ఇప్పుడు కూడా ఉందండి. అదే ఈ కాలిబాట. ఎవరైనా సరస్వతీ నది పుష్కరాలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కాలిబాట ద్వారానే, అంటే మాన అనే ప్రదేశం, మాన అనే ఊరు బద్రీనాథ్‌కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానికి ఈ మాన అనే గ్రామానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో బస్సులు కానీ లేదంటే ఏమన్నా మొత్తం ఆపేస్తాడండి. అక్కడ ఓన్లీ పిట్టులు మాత్రమే ఉంటాయి. అంటే ఒక మనిషిని మోసే బుట్టలు మాత్రమే ఉంటాయండి. మిగతాదంతా దాదాపు 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా. ఇది మాత్రం కంపల్సరీ ఎవరైనా సరే నడవాల్సిందే. లేదంటే బాగా నడవలేని వాళ్ళకైతే పిట్టూలు అందుబాటులో ఉంటాయి. ఇది చూస్తున్నారు కదండి, అక్కడే మనం స్నానం చేయాల్సింది సరస్వతీ నదిలో. అట్లాగే స్నానం చేయాలండి. కాకపోతే ఇది పోయినసారి జూన్ 1 నుంచి 12వ తారీఖు వరకు జరిగినాయండి. దానివల్ల కొద్దిగా ప్రవాహం ఎక్కువ ఉంది. ఈసారి మే 15 నుంచి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రవాహం కొద్దిగా తగ్గి ఉండొచ్చు. దాని మూలంగా మనకి ఏమన్నా సరస్వతీ నదిలో దిగే అవకాశం ఏమన్నా ఉంటే ఉండొచ్చు. జూన్ నెలలో వస్తే మాత్రం ఆ మంచంతా కరిగి చాలా ఫ్లోటింగ్ ఇట్లా ఉంటుందండి. ఫ్లోటింగ్ ఇది సరస్వతీ నది ఉద్గమ స్థానం ఇది.
మీ అందరికీ అవగాహన కోసం ఇంత డీటెయిల్‌గా ఈ సరస్వతి నదిని ఇట్లా ఉంటది అని చూపెడుతున్నానండి. ఎవరైనా సరే వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే ఈ పరిస్థితులన్నిట్లికి సిద్ధంగా ఉండి మాత్రమే వెళ్ళండి. అంటే జ మేలో వస్తున్నాయి కాబట్టి మరీ ఇంత ఫ్లోటింగ్ అయితే ఉండకపోవచ్చండి. ఎందుకంటే ఏప్రిల్ 27న ఎళ్ళామండి 2023లో బద్రీనాథ్ ఆలయం తెరిచిన మర్నాడెళ్ళాం. అప్పటికి ఇంత ఫ్లోటింగ్ లేదండి. డైరెక్ట్‌గా ఎక్కడైనా సరే దిగి మనం సరస్వతి నదిలోకి దిగేంత ఫ్లోటింగ్ మాత్రమే ఉంది. అందుకని జెప్పేసి మనం అట్లా ఉండాలనే కోరుకుందాం. ఇట్లా ఉంటే మాత్రం మనం మునగలేవండి. ఏదైనా బకెట్‌తో నీళ్లు తీసుకొని పోసుకోవటమే. లేదు అనుకుంటే మునగటం అయితే సాధ్యం కాదండి ఈ ఫ్లోటింగ్ ఉంటే మాత్రం. ఇక్కడ ప్లేస్ కూడా చాలా కంజెస్టివ్‌గా ఉంటది. అందుకని ఎందుకంటే 2013కి ఇప్పటికి చాలా ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది కాబట్టి చాలామంది బద్రీనాథ్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ బద్రీనాథ్ తప్పించి వేరే ఆప్షన్ లేదండి. ఇదివరక గుజరాత్‌లో ఉన్నటువంటి సిద్ధపూర్ అనే ప్రదేశంలో చేసేవారు. ఇది అహ్మదాబాద్‌కి, మౌంట్ అబూకి మధ్యలో ఉంటదండి ఈ సిద్ధపూర్ అనేది. బిందు సరోవరం అని ఉంటదండి. అక్కడ సరస్వతి నది అక్కడ కొంచెం కనిపించిందని జెప్పేసి ఆ బిందు సరోవరంలోనే సరస్వతి నది పుష్కరాలు జరిగేవి. 2001 నుంచి మాత్రం ఈ మానా దగ్గరే సరస్వతి నది పుష్కరాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే 2001 ముందర 1985లో ఏర్పడిందండి సరస్వతి నది పరిశోధన కమిటీ అన్నది. ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వటం మూలంగా ఇది ఈ మానా దగ్గర పుట్టి కొంచెం దూరం వచ్చి అలకనందలో సంగమిస్తుందని జెప్పేసి మన ఉపగ్రహాల ద్వారా తెలిసింది. దాని మూలంగానే 2001లోను, 2013లోను ఇక్కడే ఈ సరస్వతి నది పుష్కరాలు జరిపారు. ఇక్కడ సరస్వతీదేవి ఆలయం అంత చిన్నగా ఉండేదండి. కాకపోతే దీన్ని ఈ 12 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు అక్కడ ఒక మాదిరి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. పాలరాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈయన తెనాలికి చెందిన ఒక ఆర్టిస్ట్ అండి. సినిమా ఆర్టిస్టు. ఆయన 2013 పుష్కరాలకి ఇక్కడ ఈ సరస్వతి నది దగ్గరికొచ్చారు. పిండ ప్రదానం చేస్తున్నప్పుడు దృశ్యం అండి అది. ఈయన తెనాలికి చెందినవారు. 'పేకాట పాపారావు' లాంటి సినిమాల్లో విలన్‌గా నటించారు. రెండు 2013లో బద్రీనాథ్ అయితే ఇలా ఉండేదండి. ఇప్పుడు చాలా మార్పులొచ్చినియి. ఇదివరకైతే ఇట్లా ఒక వాటర్ ఫాల్ ఉండేదండి. అంటే ఇది ఒక విద్యుత్ కేంద్రం అనమాట అండి. చాలా ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఇప్పుడైతే కనిపించట్లేదది. తర్వాత ఈ బద్రీనాథ్ కూడా ఈ 12 సంవత్సరాల్లోనూ చాలా మార్పులొచ్చాయండి. అంటే కొన్ని అట్లాగే ఉన్నాయి గానీ కొన్ని అయితే చాలా మార్పులొచ్చాయి. ఇక్కడ అలకనంద అనేది మీద మొత్తం ఘాట్లు కడుతున్నారండి. మనం వెళ్ళేసరికి ఆ ఘాట్లు కూడా అయిపోవచ్చు అలకనంద నది మీద. ఎవరైనా సరే బద్రీనాథ్ వెళ్ళిన తర్వాత ఆ బద్రీనాథ్ దగ్గర ఉన్నటువంటి అలకనందలో స్నానం చేసి ఇదే సరస్వతి నది అని చెప్పేసి పొరపాటు పడొద్దండి. సరస్వతి నది మాత్రం ఇప్పుడు నేను చూపించాను కదండి, అదే సరస్వతి నది. అలకనందలో సంగమించి ఈ బద్రీనాథ్ వైపు వస్తుంది అనమాట అండి. అది ఎక్కడ స్నానం చేసి సరస్వతి నదిలో స్నానం చేసేవనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టేనండి. అందుకనే కొద్దిగా డీటెయిల్‌గా చెప్పవలసి వస్తుంది. ఇవండి 2013లో జరిగిన సరస్వతి పుష్కరాలు, సరస్వతి నది గురించిన సమాచారం. మరింత డీటెయిల్‌గా ఇంకో వీడియో చేస్తానండి. సరస్వతి పుష్కరాలకి ఎలాగెళ్ళాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మరొక వీడియో డీటెయిల్‌గా చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.